దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. 44 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు 7 దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్ను నిర్వహించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనల నడుమ నేడు 7వ దశ పోలింగ్ కూడా ముగిసింది. పశ్చిమ బెంగాల్లో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈవీఎంను నదిలో విసిరేయడం కలకలం రేపింది. ప్రధాని మోదీ సహా దిగ్గజ నేతలు బరిలో నిలిచిన స్థానాల్లో 7వ దశలో ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 5 గంటల వరకు 58.34% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత పోలింగ్ ముగిసింది. చివరి విడత పోలింగ్లో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలతో పాటు 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. పంజాబ్ 13, పశ్చిమ బంగాల్ 9, బీహార్ 8, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 7వ విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బఖ్తియార్పూర్ లో బీహార్ సీఎం నితీష్ కుమార్, హమీర్పూర్ లో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, సంగ్రూర్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బిలాస్పూర్ లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు వేశారు. మండీలో కంగనా రనౌత్, హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, గోరఖ్పూర్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్ ఓటు వేశారు. అమృత్సర్ లో భాజపా నేత తరంజిత్ సింగ్, లక్నోలో ఆప్ నేత రాఘవ్ చెద్దా, జలంధర్ లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తేజస్వి యాదవ్ పట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వీల్ చైర్ లో వెళ్లి ఓటు వేశారు. ఆయన కాలికి గాయమైనట్లు కనిపిస్తోంది. టీఎంసీ ఎంపీ నటి నుస్రత్ జహాన్ కోల్కతాలో ఓటు వేశారు. పంజాబ్లోని మొహాలీ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు. ఏడో విడతలోనూ పశ్చిమ బంగాల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఉదయం 6:30 సమయంలో 24 పరగనా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ లో మూకదాడి జరిగింది. కుల్తాలి గ్రామంలో రిజర్వులో ఉంచిన ఈవీఎంలు, 2 వీవీప్యాట్లు, సెక్టార్ ఆఫీసర్ పత్రాలను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు. ఆ పోలింగ్ కేంద్రంలో అదనపు ఈవీఎంలు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మేరీగంజ్లోని 2 పోలింగ్ కేంద్రాల వద్ద భాజపా, టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. జాదవ్పూర్లో ఐఎస్ఎఫ్, సిపిఎం మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఐఎస్ఎఫ్ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబులు విసురుకున్నారని పోలీసులు తెలిపారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భంగర్తో పాటు దక్షిణ 24 పరగనా జిల్లాలోని ఇతుకోలాలో రాళ్ల దాడులు జరిగాయి. సందేశ్ ఖలీలో అత్యాచార నిందితుడు టీఎంసీ నేత షేక్ షాజహాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మహిళలు వెదురు కర్రలు, రాళ్లతో రోడ్లపైకొచ్చి నిరసించారు. జయనగర్ లోక్సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భాజపా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కాగా 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 5 నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, భోజ్పురి నటుడు రవికిషన్ నిల్చున్న గోరఖ్పూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండీ, హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరిగింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఈ స్థానాల్లో ఎవరిని తమ నేతగా ఎన్నుకోవాలన్న విషయంపై ఓటర్లు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో నిక్షిప్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల తొలి 6 దశల్లో వరుసగా 66.14%, 66.71%, 65.68%, 69.16%, 62.2%, 63.36% పోలింగ్ నమోదైంది. కాగా జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ 4న లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.